నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ఎం టీవీ. దిస్ ఇస్ రాజమౌళి. భారతదేశంలో ఏం జరుగుతుంది? సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందూ ధర్మం ఆచరిస్తున్న హిందువుల మీద ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? పక్కనే ఉన్న పాకిస్తాన్ ఏం చేస్తుందని ఇక్కడ మన ప్రజలు గమనిస్తున్నారు. నిన్నగాక మొన్న బెంగాల్లో మారణహోమం జరిగింది హిందువుల మీద. అది పక్క దేశం అనుకొని వదిలిద్దాం. అటు పిమ్మట పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద విధ్వంసకాండ జరిగింది. ఇండ్లు నాశనం చేసిండ్రు, మనుషులను చంపేసారు. అది మన దేశంలో జరిగింది. అప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారని భారతదేశపు హిందువులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఇంకా ఆయన చెప్పలేదు. అది జరిగిన ఆ పచ్చి వాసన పోకముందే నిన్న పుల్వామాలో దాడి జరిగింది. అది సాక్షాత్తు హిందువుల మీద, హిందువుల పేర్లు ఉన్నోళ్ళని మాత్రం టార్గెట్ చేసి చంపారు. ఒకరు భార్యాభర్తలు ఒక చిన్న పిల్లాన్ని తీసుకొని వాళ్ళు అప్పుడు అక్కడ ఉంటే వాళ్ళ నుంచి ఐడి కార్డు అడిగి భర్తను చంపేశారు. ఆ భార్య అడిగింది, నా భర్తను మీరు ఎందుకు చంపుతున్నారు, ఎందుకు చంపారు, నన్ను చంపండి అని అంటే ఆమె వాళ్ళన్న సమాధానం ఏంటంటే వెళ్ళి నీ మోడీకి చెప్పు అన్నాడు. అంటే ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని వారు సవాలు చేస్తున్నారంటే భారతదేశం పరిస్థితి ఏంటి? మరి వారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అంటే ప్రపంచ దేశాలలో భారత ప్రతిష్టను దిగజారిపోతుందని చూస్తున్నారా? ఎట్లా దిగజారిపోతుంది? ఇంతమంది హిందువులను పొట్టను పెట్టుకుంటున్న ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్న ఆ వర్గం ప్రజలు చేస్తున్న ఈ మారణ కాండని ఎట్లా ఎదుర్కొంటారు? ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. ఈరోజు మీరు విదేశీ పర్యటనలో ఉన్నారు, ఇది జరిగింది. ఇంకొక అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ ప్రతిపక్ష నేత విదేశాలలో తిరుగుతున్నాడు, భారతదేశం మీద విషం కక్కుతున్నాడు. మరి ఆయనకు వీళ్ళకి ఏమైనా లింక్ ఉందని చెప్పేసి వాళ్ళ ప్రజలు కూడా బాధపడుతున్నారు, అనుమానిస్తున్నారు కూడా. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలోనే పెద్ద దేశమైన అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశంలో పర్యటిస్తున్నాడు. ఆయన హిందూ మూలాలున్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. మరి అట్లాంటి వ్యక్తి ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు ఇట్లాంటి విధ్వంసం సృష్టించి వీళ్ళు అమెరికాకు సవాలు విసురుతున్నారా? భారత ప్రధాని పేరు నోట తీసుకొని అమెరికాకు సవాలు విసురుతున్నారని చెప్పేసి మనకు అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఒళ్ళు గగురు పడుతుంది చూస్తుంటే. సగటు హిందువులకు భయం వేస్తుంది. మరి ఇంత రాక్షసకాండ జరుగుతుంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, భారత సైనిక దళం ఏం చేస్తుంది? ఇవన్నీ ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానంగా భారత ప్రధానమంత్రి నోరు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ సర్జికల్ స్ట్రైక్లు లాంటి చిన్న చిన్నవి తుపాకులతో కాల్చడం లాంటివి కాకుండా ఇట్లాంటి సమస్యకు పక్కన ఉన్న పాకిస్తాన్ మీద ఆయన సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న ఇజ్రాయెల్ ఎట్లాంటి అద్భుతమైన యుద్ధం చేసింది. పక్కలని వాళ్ళ దేశంలోకి వాళ్ళు ఆనందంలో ఉన్న ప్రజల మీదకి వచ్చి బాంబులు దాడులు చేసేసి వాళ్ళని తుపాకుతో చంపిపోతే ఇజ్రాయెల్ చేసిన పని ఏంది? అది వాళ్ళ భారత్ ఎందుకు చేయలేకపోతుందని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. భారత్ దగ్గర సత్తా లేదా? భారత్ పిరికి దేశమా? భారత్ ఎందుకు వెనకడుగు వేస్తుంది? ప్రపంచ దేశాలలో భారత్కు చెడ్డ పేరు వస్తుందనా? ఇవన్నీ పక్కన పెడితే భారతదేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాల్సిన అవసరం లేదా? సుఖశాంతులు కన్సెప్ట్ పక్కన పెట్టు. భయం లేకుండా బతికే పరిస్థితి కల్పించలేకపోతున్న భారతదేశ ఇంత అభివృద్ధి ఎందుకు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. నరేంద్ర మోడీ గారు భాషణ చేస్తారు కదా, నరేంద్ర మోడీ గారు 3 సార్లు గెలిపించారు కదా, మరి అట్లాంటప్పుడు ఎందుకు ఆయన సరైన చర్య తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం వారు చెప్పాల్సిన అవసరం లేదు. విదేశీ పర్యటన తిరిగి వచ్చిన తర్వాత చెప్పాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. పాకిస్తాన్ మీద తీసుకోవాల్సిన చర్య తక్షణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో సుఖశాంతులను నెలకొల్పాల్సిన అవసరం ఆయనకున్నది. సో ఎందుకంటే ఆయన ఒక అవతార పురుషులుగా భావిస్తున్న కొంతమంది ప్రజలు. సో అవన్నీ పక్కన పెడితే ఇవన్నీ లోపలే ఉన్న అంటే వీళ్ళందరికీ ఇట్లాంటి విదేశీ శక్తులకు, ఈ విదేశీ కుట్రదారులకి ఇంకొక అనుమానం ఏం కలుగుతుందంటే భారతదేశంలో ఉన్న దుర్మార్గులు కొంతమంది సాయం చేస్తున్నారు. అంతెందుకు మీడియాలో కూడా కొంతమంది నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు, వక్ర బుద్ధితో మాట్లాడుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలలో మీరు గొప్ప పేరు తెచ్చుకున్నావు ఇది కదా, మరి భారతదేశంలో ఉన్న భారతదేశం నీళ్లు తాగుతూ, భారతదేశం అన్నం తింటూ, భారతదేశం గాలి పిలుస్తున్న దుర్మార్గుల మీద మీరు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి నికృష్టులకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక సామాన్యుడు సంధిస్తున్న ప్రశ్నలకి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జై భారత్, నమస్తే.